జాతరకు కావాల్సిన నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంజూరు చేసడం మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో. ఎప్పుడు దీని మీద శ్రద్ధ జరగలేదు. పెద్ద సీసీ రోడ్డు, తర్వాత గద్దె పైకి లేపడము, దాని చుట్టూ గ్రిల్లు, దాదాపు 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి జాతరలకు జనాలను గౌరవించి వాళ్ళ పూజలను చేసుకునే స్థితిని, జనాల యొక్క మనోభావాలను గౌరవించి ప్రభుత్వం తీసుకునే శ్రద్ధకు నిదర్శనం ఇది. ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు కాబట్టి క్షేత్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలో గది చేసే తీరులో పోతున్నాడు కాబట్టి భారత ప్రభుత్వం సైతం వారిని ప్రశంసిస్తున్నది. ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధాని స్వయంగా మిషన్ భగీరథ గురించి, మంచినీటి తాగు విషయం గురించి, రైతుల గురించి అడిగి స్వయంగా తను తెలుసుకొని రాసుకున్నాడు. అంటే ప్రజల పక్షాన్ని నిలబడి చేసే ముఖ్యమంత్రికి దానికి నిదర్శనము. దేశ ప్రధాని సైతం తను ఎట్లా చేస్తున్నా అట్లా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలనే తపనతోటి ఉండటం ఇది గర్వకారణము. రాబోయే 10 ఏళ్లలో అసలు కరువు అనేది ఉండకుండా అన్ని గ్రామాలకు అన్ని చెట్ల ద్వారా సాగునీరు కూడా ఇచ్చేటందుకు ప్రణాళిక తయారైంది. ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు సాగునీరుకు, మిషన్ భగీరథ ద్వారా దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. ఈ